ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం నుండి 43వ అధ్యాయము 12వ వాక్యంని మనం 3వ లైన్లో చదువుకుందాం. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఒక చిన్న మాట ఇలా చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ప్రియులారా, దైవజనుడైన యాకోబు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ఆత్మీయత కలిగి జీవించాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? చదువుతారా? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే దేవుని వాక్కు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడే మాట్లాడుతున్నాడు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. సాక్ష్యం ఇచ్చుట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? సాక్ష్యం ఇచ్చుట కొరకు, సాక్ష్య జీవితం కలిగి ఉంట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సాక్ష్య జీవితం ఎవరి కొరకు? సాక్ష్య జీవితం మనము దేవుని గురించి సాక్ష్యం చెప్పుటకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ సాక్ష్య జీవితం ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులు అరణ్యంలో దైవజనుడైన మోషే దగ్గర ఒక మాట అంటారు, మాకు దాహంగా ఉంది. ఏముందంట? మాకు దాహంగా ఉంది. అయితే ప్రభు మోషే దగ్గర, ఇశ్రాయేల్ దగ్గర జరుగుతున్న సంభాషణ అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రియులారా, దైవజనుడితో ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాటలన్నీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు, గ్రహిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయులు నెమ్మదలేని మాటలు మాట్లాడుతుండేవారు. తొందరపాటు ఎక్కువ, వారికి తొందరగా వెళ్ళిన నిర్ణయము తీసుకుంటారు. ఈ మాట మాట్లాడితే ఏం జరిగిద్దో, ఈ మాట మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఈ మాట వల్ల మేలా కీడా అని ఆలోచన చేయరు వారు. వారికి కావాల్సింది ఏంటంటే మాట త్వరబడి మాట్లాడటమే వారికి కావాలి. మన జీవితంలో మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్య జీవితం కలిగి బ్రతుకుతూ కూడా కొన్ని సందర్భాల్లో తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవిధేయత కలిగి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో త్రుట్టిల్లిపోయి మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుని సన్నిధి మనలో నుండి సాక్ష్యాన్ని కోరుకుంటుంది. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులని జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుచున్నాడు. మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు జరిగినాయి. అయితే ప్రియులారా, చిన్న విషయం జరగకపోతే జరిగిన కార్యాలన్నీ పక్కన పెట్టి జరిగిన దాని గురించి సందర్భంగా మాట్లాడుతూ జరగని పనిని గురించి వేదన చెందుతూ, మాకు దేవుడు ఏం చేశాడు, మాకు దేవుడు ఏమీ చేయలేదు, తప్పు, దేవుడు మనకు చేసిన కార్యాలు మర్చిపోయాం, దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయాం, దేవుడు మనకు చేసిన ఆత్మీయ మేలులను మర్చిపోయాం. అయితే ఇక్కడ దేవుని ప్రజలు కూడా, ఇశ్రాయేలీయులు మోషే దగ్గర అలాగనే తొందరపడ్డారు, అలాగనే మాట్లాడారు. వారి మాట ఎలాగుందంటే, దైవజనుడిని హృదయాన్ని గాయపరిచారు. దైవజనుడు వారి మాటను బట్టి దైవజనుడు బాధపడి ఆ బండ ఎదుట ఆయన మాట్లాడాల్సిన మాట్లాడకూడని మాటను మాట్లాడాల్సి వచ్చింది. దైవజనుడిని విసిగించారు ఇశ్రాయేలీయులు. అయితే దేవుడు ఎప్పుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే సాక్ష్య జీవితం. ఈ సాక్ష్య జీవితం ఎలాగుందంటే, నేను ఏర్పరచుకున్న
ప్రజలు త్రాగుటకు అరణ్యము నీళ్లు పుట్టించుచున్నారు. 20వ వాక్యం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వాక్యమును మనం చదువుకుంటే ఆయన ఇలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నారు. ఇది సాక్ష్యం. దేవుడు తన ప్రజల కొరకు అరణ్యములో ఏం పుట్టించాడు? నీరును పుట్టించాడు. అరణ్యంలో ప్రభు నీరును ఇశ్రాయేలు కొరకు పుట్టించాడు. ప్రియులారా, ఈరోజు కూడా దేవుడు మన జీవితంలో మనకు కూడా కావలసిన ఆశీర్వాదాన్ని నిర్మించగలడు. ఆమేన్. మనకు కావలసిన దీవెన సమకూర్చగలడు. ఆమేన్. మనము నడవలసిన విధానము దేవునికి సాక్ష్య జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటూ ఉండొచ్చు, నా దేవుడు నాకేమీ చేయటం లేదని. నీవు వేదన చెందుతూ ఉండొచ్చు, నా దేవుడు నన్ను మర్చిపోయాడని. మర్చిపోలేదు. మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు దేవుడునై ఉన్నాను, నీవు నాకు సాక్షిగా జీవించు. మీరు నాకు సాక్షులుగా జీవించండి. దేవుని మాట ఇదే. ఆ రోజు చాలా వేదన చెందుతూ ఇలా చెప్పనివ్వండి, నన్ను ఇలా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. చాలా వేదన చెందుతూ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె నానా బాధలు పడింది. రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యులందరినీ సంప్రదించింది. వైద్యమును సంప్రదించి వైద్యం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంది. కానీ ఆమె జీవితంలో నెమ్మది లేదు. ఉందంటారా? నెమ్మది లేదు. నెమ్మది లేకుండా ఆమె ఎలాగనే బ్రతుకుతుంది. నెమ్మది లేని జీవితంతో ఉండి ఆమె పడుతున్న బాధను సహించలేక, నా బాధకు నాకు స్వస్థత దొరకదేమో అని అనుకుంటున్న ఆ సమయాల్లో నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి ఆమెంది. నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి ఇన్న ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ, ప్రియులారా, ఇది కట్టు కథ కాదు, చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. ప్రభుకి, దేవునికి రోగులను స్వస్థపరచడం ఇష్టం. వ్యాధిగ్రస్తులను బాగు చేయడం అంటే నజరేయుడైన క్రీస్తుకు ఇష్టం. కానీ ఆ ఇష్టం దగ్గర నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస జయ జీవితంలో ప్రభు నీకు ఆదరణగా నిలబడతాడు. దేవుని మాట నీకు ఆదరణించి నీ విశ్వాసంలో కావలసిన అన్నిటిని ప్రభు సమకూరుస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు సాక్షిగా ఆయన కొరకు బ్రతుకుతావని. సరే, ఆమె వైద్యులందరూ సంపాదించి చివరికి ఆమె ఏం చేసిందంటే ఆ నజరేయుడైన యేసయ్య వద్దకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చింది. ఆమె వచ్చిన ఆమె జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, చాలా ఏండ్ల నుండి కదా ఆమె పడుతున్న బాధ అంతా ఇంత కాదు కదా. అయితే ఈ గొప్ప మహిమ కలిగిన మహారాజు యొద్దకు వచ్చి ఆయన దగ్గర టెస్టులు చూపించలేదండి, రిపోర్ట్స్ చూపించలేదు, బాధని చెప్పలేదు. ఆయన ఎదుటికి రావడానికే భయపడి ఆమె కేవలము ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం ముట్టింది? క్రీస్తు యేసు ప్రభువారు వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. ఈ రాత్రి నీకు విశ్వాసం ఉంటే, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీకు విశ్వాసం ఉంటే, ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా, యూట్యూబ్లో వింటున్న వారు కూడా, ఈ వాక్యాన్ని బట్టి మీకు విశ్వాసం ఉంటే మీరు ప్రభు యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ప్రభు యొద్దకు వచ్చి ఆయనతో మీ బాధను పంచుకోండి. దేవుని మందిరంలో ప్రభుతో మాట్లాడటం నేర్చుకోండి. ప్రభు మీకు కూడా నెమ్మదిస్తాడు. ప్రభువారు మీకు కూడా స్వస్థిస్తాడు. ప్రభువారు మీకు కూడా ఆదరణ కత్తుకుంటాడు. ప్రభువారు మిమ్మల్ని కూడా సాక్షులుగా సమకూరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు దగ్గరకు వస్తే ఆయన చేయలేని కార్యం అంటే ఏమీ లేదు. ఆయన అన్ని కార్యాలు చేయగలిగినాడు. ఆయన సమర్థుడు. వెంటనే ఆమె రక్తదారిలో కట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో.
ఇది ఎంత అద్భుతమైన విషయము. ఆమె పడిన బాధకు, ఆమె ముందర మింగిన దానికి నెమ్మది లేని ఆమెకు వస్త్రపు చెంగులో నెమ్మది ఏంటి? ఆ వస్త్రములో దేవుని శక్తి ఉంది. ఆ వస్త్రములో దేవుని మహిమ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడైన యేసయ్య శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు ఆయన శక్తి కలిగిన వాడైండి, ఆత్మ కలిగిన వాడైండి, ఆత్మలో బలము కలిగిన వాడై ఉన్నాడు. ఆ ఆత్మ బలమే రోగిని స్వస్థపరిచింది. స్తోత్రం కలుగును గాక. ఆ రోగి స్వస్థపరచడమే కాదు, ఆ రోగి ప్రభు కొరకు సాక్షిగా మారింది. హల్లెలూయా. నేను దేవుడను, మీరు నాకు సాక్షులు. నేను దేవుడను, మీరు నాకు సాక్షులు. దేవుని పిల్లరా, మనం ఆరాధించే దేవుడు నజరేయుడైన యేసయ్య. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన దేవుడై ఉన్నాడు. మనల్ని సాక్షులుగా బ్రతకమంటున్నాడు. ఆయన కొరకు సాక్షులుగా బ్రతకమంటున్నాడు. ఆయన ఇచ్చినవి పొందుకొని అనుభవిస్తూ వాటి విషయమై మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఏమిటంటే, దేవుని ప్రేమ కలిగిన నీ జీవితంలో నువ్వేదైతే కోల్పోయినావో, దేన్నైతే కావాలని ఆశ్రయించి ప్రభువుని అడిగావో, అది నీ జీవితంలో జరిగిన దాన్ని బట్టే నా దేవుడు నా గురించి ఈ విధమైన కార్యం చేశాడు. చాలామంది ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, ప్రభువా నీవు నాకు ఏదైనా ఎలాగంటారు, వారికి కొన్ని మేలు కావాలి. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం అనే మేలు కావాలి, వివాహం జరగకపోతే వివాహం అనే మేలు కావాలి, పిల్లలు పుట్టకపోతే పిల్లలని మేలు కావాలి, ఇలాగ చెప్తాం. అయితే స్థలం లేకపోతే స్థలం కావాలి, స్థలం ఉండి ఇల్లు కట్టలేకపోతే ఇల్లు కావాలి కదా. ఇవన్నీ వాహనం లేకపోతే వాహనం కావాలి. ఇలా ప్రతిదాన్ని మనిషి కోరుకొని దేవుని దగ్గరకు వస్తున్నాడు. వచ్చిన తర్వాత దేవుని కొరకు సాక్ష్య జీవితం కలిగి ఎంతమంది ఉంటున్నారు? ఉండరంటారా? సాక్షి జీవితం కలిగి ఉంటున్నారా? లేనే లేదు, లేనే లేదు. ఎందుకు? కొంతమందికేమో పొందుకునేదాకా ఆశ, పొందుకున్న తర్వాత సాక్ష్యం చెప్పొచ్చు కంటే ఏమని చెప్పమంటారు? ఇప్పుడు నేను చెప్పలే అనుకున్నా కానీ ఉద్యోగం వస్తే మీటింగ్ పెట్టుకొని కూటం పెట్టుకొని గ్రాండ్ వెల్కమ్ దేవునికి చదువు అనుకున్నాలే. కానీ ఇప్పుడు నాకు కుదరదు, ఉద్యోగాన్ని బట్టి కుదరదు. దేన్ని బట్టి అంటే, వచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని మహిమపరచలే ఒక్క దినం కుదరట్లేదు. అయ్యో, ఇంకెక్కడుంది నీకు సాక్ష్యం? ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండాలి, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అయ్యో ప్రియులారా, స్టెఫను దేవుని కొరకు సాక్షిగా మారాడు. స్టెఫను రాళ్ళు రువ్వి కొడుతున్నారు. ప్రజలంతా అతని ఒక ఇరుకు గుడ్డలు త్రోసివేసి రాళ్ళు రువ్వి కొడుతున్నారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. క్రీస్తు యేసు కొరకు ఆయన సాక్షిగా మారిపోయాడు. మరణంలో కూడా, మరణావస్థలో కూడా సాక్ష్యాన్ని ప్రకటించాడు, సాక్ష్యాన్ని చెప్పాడు. ఈరోజు దేవుని ప్రేమ కొరకు నీవు ప్రభు దగ్గర పొందుకున్న విధానం బట్టి సాక్ష్యం చెప్తున్నావా? సాక్షి జీవితంగా బ్రతుకుతున్నావా? క్రీస్తు యేసు కొరకు నీ సాక్ష్యం ఏమిటి? జీవము కలిగిన దేవుడు అడుగుతున్నాడు, మీరు నాకు సాక్షులు, నేను మీకు దేవుడను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరణ్యములో ఇశ్రాయేలులకు దాహము కొరకు దైవజనుడు మోషే మీద సనగుడు గొనుగుడు ప్రారంభించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు ఇశ్రాయేలు నిమిత్తము బండల నుంచి నీరును తెప్పించే సమయంలో ఆయన ఎందుకో తన హృదయం గాయమైపోయి నోరు జారాడు. అయితే ఇశ్రాయేలుకి కావాల్సిన నీరు ఇశ్రాయేలుకి వచ్చింది. దేవుని ప్రజలు దేవుని మహిమ పరచపోయినను దేవుని కార్యాలు కనులారా చూసి సాక్షులుగా ఉండాల్సిన ఆ జనులు సాక్షి మీకుండా తిరగబడినను దేవుడు చేసేంటే ప్రేమ కలిగిన వాడు కదండి, ప్రేమించాడు. దైవజనుడి
దైవజనుడైన మోజెస్ని గద్దించాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఉంటున్న వాక్యం వింటున్న మీరు వాక్య సందర్భంగా బ్రతకటం, దేవుని ప్రేమను ప్రకటించడం కొరకు నీవు లేచి నిలబడాలి. దేనికి నిలబడాలంటే సాక్ష్య జీవితం కలిగి బ్రతకటానికి నిలబడాలి. సాక్ష్య జీవితం మనలో సువాసనగా మారాలి. నేను దేవుడను, మీరు నాకు సాక్షులు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మరణం పొందాడు. అంతేకాదు ప్రియులారా, ఆ రక్త ధరలు కట్టబడిన స్త్రీ క్రీస్తు కొరకు సాక్షిగా మారింది. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని కొరకు సాక్షిగా మారుతావా? ఆయన సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావా? దేవుడు ఆశపడుతున్నాడు. ఓ దైవజనమా, దేవుని కొరకు ఆశపడి సాక్ష్యాన్ని పంచండి. దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.